Ladies and gentlemen, bhai aur behno, my dear friends, and over and above, Sathiyo and subscribers. Hi, hello, halaya, kemcho kambagadisa, sasriyakal, vanakkam, adab, namaskar, ram ram, and salute to the nation. Nenu mi host Varaprasad. You are watching my channel Voyager Vara. మిత్రులారా, వాయేజర్ వరాకి స్వాగతం, సుస్వాగతం. జై మా అంబే. మా అంబే, అంబాజీ ఏదైతే శక్తిపీఠం ఇక్కడ గుజరాత్లో మీరు చూశారో, గత ఎపిసోడ్ ఒకవేళ మిస్ అయిన వారు లింక్ మీకు షేర్ చేశాను డిస్క్రిప్షన్లో, తప్పక చూడండి. అది చూసిన తర్వాతే ఈ ఎపిసోడ్ గబ్బర్ పర్వతం గురించి పూర్తిగా అర్థమవుతుంది. అమ్మవారు ముందుగా ఇక్కడే ఈ పర్వతం పైనే వెలిశారని, దాని తర్వాత కిందికి అంటే మీరు గత ఎపిసోడ్ చూశారు కదా, కొలువు తీర భక్తులకు దర్శనమిస్తుందని, అక్కడికి ఇక్కడికి చరిత్ర మీతోనైతే నేను పంచుకోవడానికి రెడీ. మరి మీరు రెడీయేనా? ఓవర్ టు ద మైటీ గబ్బర్ పర్వతం at Gujarat, Ambaji. My dear friends, welcome to my channel. మిత్రులారా, మీరు చూస్తున్నది ఇదే గబ్బర్ పర్వతానికి ఎంట్రన్స్, మెయిన్ ద్వారము. ఇక్కడ నుండి సుమారుగా 1000 మెట్లు ఉంటాయి పైకి మనం ఎక్కడానికి. అండ్ ఆ 1000 మెట్లు వచ్చేసి ఎక్కలేని వారు వుడెన్ కటోలా రోప్వే కూడా ఉంది. సో ఆ రోప్వే మనం ఎక్కి చేరుకోవచ్చు, ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి మనం చేరుకున్న తర్వాత కూడా మనకు టికెట్ దొరుకుతుంది. అండ్ మేబీ ఇది అక్టోబర్ నెల కాబట్టి సీజన్ కాదేమో. సో ఈ అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చిన వారికి మాత్రం తప్పకుండా దర్శనం చాలా బాగా జరుగుతుంది. గబ్బర్ పర్వతం చేరుకున్నాము. సో గబ్బర్ పర్వతానికి వెళ్దాము. ఈ ప్రాముఖ్యత ఏంటి, గబ్బర్ పర్వతం యొక్క హిస్టరీ ఏంటిది కూడా నేను మీకు పూర్తిగా వివరిస్తాను. సో మిత్రులారా, అంబాజీ అక్కడ కింద ఉంది, మరియు ఇక్కడ గబ్బర్ పర్వతంలో కూడా ఉంది. సో ఇక్కడి స్టోరీ ఏంటిది, అక్కడ స్టోరీ ఏంటిది, మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఓన్లీ త్రూ వాయేజర్ వరా. అయితే మిత్రులారా, ఇప్పుడు నేను గబ్బర్ పర్వతం దగ్గర కూర్చొని మీకు ఈ గబ్బర్ పర్వతం యొక్క స్టోరీని కొంచెం మీకు వివరించాలని అనుకుంటున్నాను. గబ్బర్ పర్వతం అంటే ఏంటిది? ఓకే, సో 51 శక్తిపీఠాలలో అమ్మవారు సతీదేవి మీకు తెలుసు. దక్షుడు పార్వతీదేవిని మరియు శివుని వివాహానికి ఒప్పుకోకపోవడంతో శివుడు ఆగ్రహంతో ఉన్న సమయంలో దక్షుడు యజ్ఞం పూనుకుంటాడు. ఆగ్రహంతో ఉన్న శివుడు సతీని దక్ష యజ్ఞానికి పోవద్దనని చాలా సీరియస్గా చెప్పడం జరుగుతుంది. బట్ అయినా సతీ అదే దశమహావిద్యలను ఏర్పాటు చేసి తన తండ్రి అయిన దక్షుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. బట్ దశమహావిద్యలు ఎంత పవర్ఫుల్లో మీరు
గత కామాఖ్యకు సంబంధించిన వీడియోలలో మీరు చూశారు. ఒకవేళ చూడకపోతే లింక్ మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఆ లింక్ ద్వారా మీరు దశమహావిద్యల గురించి ఇంకా తెలుసుకోవచ్చు. సో అంతేకాకుండా అయితే శివుడు ఎప్పుడైతే ఆగ్రహంతో ఉన్నా అక్కడికి వచ్చేలోపు సతి అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ మళ్ళీ దక్షుడు ఆమెను ఇన్సల్ట్ చేయడం వలన ఆమె అక్కడ పూనుకొని ఉన్న యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి అవుతుంది. శివుడు తన భుజంపై వేసుకొని ఆగ్రహంతో తాను నిర్వర్తించవలసిన పనులన్నీ మర్చిపోయి ముల్లోకాలు విశ్వలోకము తిరుగుతున్న సమయంలో విష్ణుమూర్తి లోకపావనం కోసం తన విష్ణు చక్రాన్ని వదిలి సతిని ముక్కలు ముక్కలుగా చేయడం జరుగుతుంది. సో మిత్రులారా, ఇక్కడ సతి హృదయం పడ్డ ప్రదేశము. అండ్ హృదయం కనపడదు కాబట్టి ఇక్కడ సతికి అంటే ఆ పార్వతీదేవికి ఎలాంటి రూపము లేదు, కేవలం యంత్ర రూపంలో పూజిస్తారు. ఇక్కడ గబ్బర్ పర్వతం పైన వెలిసిన పార్వతీదేవిని కిందికి తేవడం జరిగింది. అండ్ ఆ కిందికి తేవడానికి ఇదే ఆ స్టోరీ. ప్రస్తుతం ఉన్న అంబాజీ ఆలయాన్ని నిర్మించి 1500 సంవత్సరాలకు పైనే గడుస్తుంది. అయితే ఒకప్పుడు ఈ ఆలయం దగ్గరలోనే గబ్బర్ అనే కొండ మీద ఉండేదట. పూర్వం దంతుడనే రాజు అక్కడ కొండ మీద ఉన్న అమ్మవారిని ఎలాగైనా తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి అనుకున్నాడట. అందుకని రేయింబగళ్ళు అమ్మవారిని ప్రార్థించాడు, తపస్సు చేశాడు. తనతో పాటు తన రాజ్యానికి రమ్మని ప్రార్థించాడట. ఎస్, అమ్మవారు ప్రత్యక్షమైంది. తన ప్రార్థనలు విని మన్నించింది. రాజు ప్రార్థనలను మన్నించిన అమ్మవారు ఒక్క షరతును మాత్రం వధించింది. తాను రాజు వెనకే వస్తానని, కాని పొరపాటున కూడా ఆయన వెనక్కి తిరిగి చూడకూడదనే ఆ షరతుని కనుక రాజు ఉల్లంఘిస్తే తాను అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలనని అమ్మవారు తేల్చి చెప్పేశారు. ఆ షరతుకి లోబడే రాజు తన రాజ్యానికి ప్రయాణమయ్యాడు. అమ్మవారిని తీసుకొని ప్రయాణం చేస్తున్న రాజుగారు తన కుతూహలాన్ని ఆపుకోలేకపోయాడు. పాపం కొండ నుంచి కాస్త దూరం వచ్చిన వెంటనే ఊరకంటితో తన వెనుకాల వస్తున్న అమ్మవారిని చూసే ప్రయత్నం చేశాడు. దాంతో షరతు ప్రకారం అమ్మవారు అక్కడే స్థిరపడిపోయారు. ఆమె స్థిరపడిన చోటే ప్రస్తుతం ఉన్న ఆలయమని చెప్పవచ్చు. అదే ప్లేస్లో ఆలయాన్ని నిర్మించారు. గత ఎపిసోడ్లో మీరు చూశారు. ఇక గబ్బర్ కొండ మీద ఒకప్పుడు అమ్మవారు ఉన్న ఆలయ శిథిలాలను కూడా చూడవచ్చు. అక్కడ ఇప్పటికీ నిరంతరంగా జ్యోతి వెలిగిస్తూనే ఉంటారు. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఆ జ్యోతి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడి గుజరాత్ గవర్నమెంట్ ఒక మంచి సదుపాయం భక్తులకు కలిగించింది. ఉడాన్ ఖటోలా అనేది ఈ రోప్వే కేబుల్ కార్ అద్భుతమైన కొండ ఎక్కడానికి ప్రయాణ సాధనాన్ని చెప్పవచ్చు. కేవలం 125 రూపాయలలో మనము పైకి 2 నిమిషాలలో వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా అదే 2 నిమిషాల సమయం పడుతుంది. ఆన్లైన్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. udaankhatola.com అనేది స్క్రీన్లో షేర్ చేశాను, చూసుకోండి. మీరు ముందే చూశారు కదా. ఇక్కడికి వచ్చి కూడా టికెట్ కౌంటర్లో బుక్ చేసుకోవచ్చు. రద్దీ సమయాలలో అంటే పండుగ సమయాలలో మాత్రం ఆన్లైన్ తీసుకోవడమే బెటర్ అని నా సలహా. ఇక ఇవి డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అయితే మీరు చూడవచ్చు. బుకింగ్ చేయడం మాత్రం ఆన్లైన్లో చాలా ఈజీ. ఈ ఉడాన్ ఖటోలా సదుపాయం మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సమయం కూడా కలిసి వస్తుంది. లేదా నడక ద్వారా వెళ్ళాలన్నా
2 గంటల సమయం పడుతుంది. 1000 మెట్ల కన్నా ఎక్కువనే మెట్లయితే ఉంటాయని నాకు తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక కేబుల్ కార్ ప్రయాణం మాత్రం సూపర్ ఎక్సలెంట్. ఈ పచ్చదనం నడుమ మనమైతే గబ్బర్ పర్వతం చేరుకుంటున్నాము. ఆహ్లాదమైన ప్రయాణం చేస్తున్నాము. చూడండి ఈ గబ్బర్ పర్వత అందాలు మీకోసం త్రూ వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. యాభై ఒక్క శక్తిపీఠాల గుళ్ళు ఈ గుడి గబ్బర్ కొండ చుట్టూ ఉన్నాయని తెలిసింది. కాలినడకలో వస్తే మెట్ల ద్వారా ఆ శక్తిపీఠ గుళ్ళు అయితే చూడవచ్చట. ఫ్రెండ్స్, కేవలం 2 నిమిషాలలో మనమైతే ఇక్కడికి చేరుకున్నాము అండ్ పైకి ఎక్కడం జరిగింది. కేవలం 2 నిమిషాలు, 2 minutes. సో ఇది ఉడెన్ ఖటోలా రోప్వేకి సంబంధించింది మిత్రులారా. అండ్ కేవలం 2 minutes లో మనం కింద నుండి పైకి రావడం జరిగింది. సో దీనికి చార్జెస్ వచ్చేసి 125 రూపాయలు, కేవలం 125 రూపీస్ లో అప్ అండ్ డౌన్ చార్జ్ చేస్తారు. సో ఇక్కడ సెక్యూరిటీ మాత్రం ఫొటోస్ అలౌ చేయడం లేదు. బట్ అయినా నేను చాలా రిక్వెస్ట్ చేశాను. ఇతను చాలా మంచోడు. షారూఖ్ ఖాన్ అనగానే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. సో ఆయన అలౌ చేశాడు. సో యా, సో ఇది ఈ పద్ధతిలో వస్తుంది. పైకి వచ్చిన తర్వాత వీళ్ళ సహాయంతో ఇక్కడ దిగడం జరుగుతుంది. ఎంజాయబుల్ జర్నీ, చాలా బాగా అనిపించింది. 2 minutes వాజ్ రియల్లీ ఆసమ్. 2 నిమిషాలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయో బైరో, మనమైతే గబ్బర్ పర్వత పైకైతే చేరుకున్నాము. మీరు చూడవచ్చు గుడి పూర్తి అందాలు. ఇక్కడ స్థల పురాణం గురించి అయితే మీకు వీడియో స్టార్టింగ్లోనే మీకు వివరించడం జరిగింది. సేమ్ క్రింద ఉన్న అంబాజీ మందిరం లాగానే ఇక్కడ కూడా శ్రీ విశ్వయంత్ర ఉంటుంది. కాకపోతే స్పెషల్ ఏమిటంటే అఖండ జ్యోతి ఇక్కడ మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది మిత్రులారా. మెట్లయితే 1000 మెట్లు ఉన్నాయి కదా, అదే చూడండి కొండ అందాలు, వ్యూస్ మీకోసం ఓన్లీ త్రూ వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. ఉడెన్ ఖటోలాలో మనం చేరుకున్నాము. ఈ అందాలైతే చూస్తున్నాము. ఆరావళి పర్వత శ్రేణులు ఒకదాని పక్కన ఒకటి కొండలు కనబడుతున్నాయి కదా. పైన ఆకాశం, క్రింద ఈ గ్రీనరీ మరియు అద్భుతమైన అందమైన వాతావరణం.
మనము షూస్ చెప్పులు పెట్టుకునే ఫ్రీ ఫుట్వేర్ సెంటర్. అంటే దీని పక్కనే సోడా ఉంది అండ్ ప్రసాదం తీసుకొని ఇక్కడి నుంచి పైకి ఎక్కాల్సి వస్తుంది. ఈ మెట్లు అంటే మిత్రులారా, మీకు ముందే చెప్పాను కదా, ఈ గబ్బర్ పర్వతం ఎక్కాలంటే 1000 మెట్లు, 1000 స్టెప్స్. గంటన్నర సమయం అయితే పడుతుందని తెలిసింది. మెల్లగా వస్తే 2 గంటలు కూడా పట్టవచ్చు. माता जी को बना रहे बेटी. ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయి और బహనో, అదే ఆ పవిత్ర జ్వాల, అఖండ దీపం నిరంతరం వెలుగుతూ ఉంటుంది. రాత్రిపూట క్రింద ఉన్న అంబాజీ దేవాలయం నుండి కూడా ఈ జ్వాల కనిపిస్తుంది. అవును, ఇది నిజం. సతీదేవి గుండె పడ్డ స్థలము, అంటే హృదయం పడ్డ స్థలము. పురాణం ప్రకారము ఇక్కడ ఉండవలసిన ఈ పవిత్ర ఆలయము సతీదేవి కిందికి వెళ్ళడం వలన ఆ పార్వతీదేవి క్రింద ఉన్న అంబాజీగా వెలిసింది అనే పురాణమైతే మీకు వివరించడం జరిగింది. మిత్రులారా, దర్శనం చేసుకున్నారు కదా, కొలువుతీర అమ్మవారిని చూశారు కదా. ఈ జ్వాల ఇక్కడైతే గత ఎపిసోడ్లో మీకు చూపించినట్టుగా ఆ అంబాజీ దర్శనం కూడా చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కొలువు తీర అమ్మవారి ఆశీస్సులైతే పొందండి. జై జగదంబే, జై అంబాజీ మాత, జై మా అంబే. దర్శనం, జ్యోతి దర్శనం అయితే అయిపోయింది కదా. మనము గుడి ప్రాంగణం అయితే చూద్దాము. అమ్మవారి పాదుకలు ఉన్న ప్రదేశం ఇది. అంటే అమ్మవారి పాదాలు ఉన్న ప్రదేశమట ఇక్కడ. సో పురాణాల ప్రకారము ఈ దర్శనం చాలా ముఖ్యమనని తెలిసింది. ఈ దర్శనం కాకుండా అమ్మవారి అంటే అంబాజీ దర్శనం పూర్తి కాదు అని ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటే నాకు తెలిసింది మిత్రులారా. సో మీకోసం జై మా అంబే. इधर 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 माता जी का पगला है. माता जी का पगला इधर है, इधर ये पगला है माता जी का. ये मनमंदिर का पुतला बोले तो पैर है. हाँ गए. అమ్మవారి పాదాలట ఇక్కడ. ప్రతి శక్తిపీఠం దగ్గర కాలభైరవుడు ఉంటాడు. సో ఇది కాలభైరవ దర్శనము మిత్రులారా.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై డియర్ ఫ్రెండ్స్, ఇక గుడి ప్రాంగణంలో జనసమూహం మాత్రం చాలానే ఉంది. కాకపోతే అందరూ బిజీగా ఫోటోలు, ఇన్స్టాగ్రామ్ పోజులు మొదలగునవి ఈ మా అంబే అనే ఈ ప్రక్రియ దగ్గర, అంటే ఈ అక్షరం అయితే కనపడుతుంది కదా, ఇక్కడ మాత్రం అమ్మవారి విగ్రహము ఉంది మరియు పోజులిస్తూ ఫోటోలు అయితే దిగుతున్నారు. నేను మాత్రం ఆగుతానా మరి? ఫోటో కోసం ముందుకైతే వెళ్ళాను. కాకపోతే ఇతరులు నా ఫోటోలో ఉండొద్దు అనని ఏదో ఒక చిన్న స్వభావం, సెల్ఫిష్నెస్. కాబట్టి ఇతరులను రిక్వెస్ట్ చేసి ప్రార్థించి జరిపి ఒక్కడనే అమ్మవారి ఎదుట ఆశీస్సులు తీసుకుంటూ ఫోటో దిగడం అయితే సాధించాను. ఎస్, ఓన్లీ బై వాయేజర్ వరా. మై డియర్ ఫ్రెండ్స్, ఏమంటారు? దేనికైనా ముగింపు అనేది తథ్యం కదా. సో ఇదే కేబుల్ కార్ ఉడాన్ ఖటోలా మనం తీసుకున్న 125 రూపాయల టికెట్ ద్వారా దిగువ ప్రయాణము, అంటే క్రిందికి వెళ్ళడానికైతే సిద్ధమయ్యాము. అందరితో పాటు మనం కూడా ఇదే కేబుల్లో, కార్లో, అంటే ఈ క్యాబిన్లో కూర్చొని మనం కిందికి వెళదాం. రండి, లైన్లో నిల్చున్నాము, కిందికి వెళ్దాము. సో ఫ్రెండ్స్, ఇది రోప్ వే. మనం ఇక్కడి నుంచి 125 రూపీస్ ఇచ్చి పైకి వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం కిందికి కూడా వస్తున్నాము. సో ఎలా ఉంది రోప్ వే జర్నీ? ఎక్సలెంట్ కదా. హార్డ్లీ 2 minutes మాత్రమే. సో మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసాము మన డెస్టినేషన్ కి. సో బాగుంది కదా రోప్ వే జర్నీ.
थैंक यू कैसा लगा? अच्छा लगा। नाइस टू 2 मिनट का थैंक यू। ఫ్రెండ్స్, ఉడెన్ కటోలా ద్వారా కిందికైతే చేరుకోవడం జరిగింది. ఇక మనము ఆటో ద్వారా కానీ షేరింగ్ ట్యాక్సీ ద్వారా కానీ మనం మళ్ళీ మన లాడ్జ్ వైపు అంటే మెయిన్ అంబాజీ మందిరం వద్దకు కిందికైతే ఈ రోడ్డు మార్గాన కనపడుతున్న ఆటోల ద్వారా మనమైతే వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. కాకపోతే నాకు మాత్రం చాలా వింతగా ఇక్కడ వీరు వేసుకున్న ఈ వస్త్రధారణ గుజరాతీ వస్త్రధారణ అనిపించింది. క్లాసిక్గా ఉంది. లస్సీ, అవును బటర్ మిల్క్ టేస్ట్ చేద్దాం రండి. क्या है? दही वाले आवे, पिस्सल करी वाली, छोकी करी वाली दही साथ साथ लच्छी आवे। हाँ अब बोलो, अभी क्या है? पिस्सल दही लच्छी है, पिस्सल करी वाली। स्पेशल दही लस्सी है। करी वाली, फुल करी वाली मौखनिया लच्छी। कितने का है? 20 रुपया। 7 पिए तो 10 रुपया। तो ये ड्रेस जो है आप जो पहना है ये हमारा गुजरात का, हमारा वर्दी ये रहती है, हाँ, हमारी ड्रेस है हमारी। मगर अभी ज्यादा लोग नहीं पहन रही है। नहीं पर हमारे यही पहनते हैं हमारे ड्रेस अच्छा है, हमारे। मेरे को एक दे दो। हाँ दे दो। हेप मौखनिया सास, दही मिला, दही मिला, दही मिला, సూపర్, ఎక్సలెంట్, दही मिला। చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఆవులను పాలు చాలా కాపాడుతారు ఇక్కడ. సో ఆవులు కూడా చాలా ఉంటాయి. సో ఆవు పాలతో చేసిన పెరుగుతో చేసిన మజ్జిగ ఇది ఎక్సలెంట్. ఓన్లీ 20 రూపీస్ బట్ వర్త్. ఆహా, చాలా మీగడగా మరియు చాలా నచ్చింది. అది గుజరాత్ స్పెషల్. ఇది ఈ లస్సీ అనలేము, బటర్ మిల్క్ అనలేము, लस्सी का गाय भैंस का भैंस का दूध है और जबरदस्त है, बहुत अच्छा है, बहुत अच्छा है। बहुत टेस्टी आता है। हाँ ठीक है भैया. हाँ बोलो जम्मे। మిత్రులారా, ఒక గమనార్థం, ఒక 20 అడుగులు ముందుకు వచ్చిన తర్వాత ఈ గబ్బర్ పర్వతం క్రింది భాగంలోనే మరో మందిరం కనపడ్డది. అద్భుతంగా ఉంది. కాకపోతే ఆశ్చర్యం ఏమిటంటే అంబాజీ మాత అననే తెలిసింది. ఇది ప్రైవేట్ మందిరము, కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. गुरुजी क्या है माता जी का नाम या क्या? अंबाई माँ। अंबाई माता. अंबाजी माँ। तो इधर गब्बर का पर्वत के पास है. हाँ। और उधर का अंबाजी? हाँ वो भी अंबाजी। तो इधर क्यों प्रसिद्धि है ये प्राइवेट है। अच्छा है. वो अहमदाबाद में, अहमदाबाद कौन बनाया ये मंदिर? ये अहमदाबाद के जो गणेश हाउसिंग है ना, हाँ. गणेश दा। गणेश दा. हाँ कहाँ है? अच्छा
మా మాలిక్ देखो ये लड़का कितना सुंदर है। पकड़ो 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 पकड़ो। ये भी अच्छा है। व्हाट इज योर नेम? व्हाट इज योर नेम? हाँ हाँ, जोर से बोलना। देवेंद्र। देवेंद्र, खाना नहीं खाया आज? चॉकलेट्स खाए? बिस्किट्स खाए? चॉकलेट नहीं खाए? क्यों? भाई को दिए? ఫ్రెండ్స్ ఏమంటారు? ఎలా ఉంది వీడియో? మా అంబేకి జై. మిత్రులారా, గబ్బర్ పర్వతంలో అంబాజీ వెలిసిందనని ఇక్కడ అఖండ దీపము దర్శనం చేసుకున్నాం కదా. ఎప్పుడు 365 డేస్ ఈ అఖండ దీపం ఉంటుంది. అండ్ కింద అంబాజీ నుండి మనకు ఈ దీపము కనపడడం ఆశ్చర్యమే కదా. వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. గబ్బర్ పర్వత మరియు అంబాజీ చరిత్ర మొత్తం కొలువుతీర దర్శనాలతో పాటు ఈ స్టోరీ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఈ అంబాజీ మందిరానికి నేను రావడం పూర్వజన్మ సుకృతం కింద నేను భావిస్తున్నాను. శక్తిపీఠ దర్శనం చేసుకొని అమ్మవారి హృదయం అంటే కింద అమ్మవారి గుళ్ళో మీరు గమనించారనుకుంటా, విగ్రహ రూపం ఏమీ ఉండదు, యంత్రానికి మాత్రమే పూజించడం జరుగుతుంది. హృదయం కింద భావిస్తారు. హృదయం అనేది కనపడదు కదా. సో అమ్మవారి హృదయం ఇక్కడ పడ్డట్టుగా అదే పురాణాల ప్రకారం సతి శక్తిపీఠం పూజలు నిత్యం జరుపుతూ ఉంటారు. సో మీరు కూడా రండి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. ఇక గబ్బర్ పర్వతం నుండి ఈ గుడి ఏదైతే అంబాజీ మందిరం ఉందో ప్రదక్షిణ చేసుకుంటూ అంబాజీ మందిరాన్ని నలుగు వైపులా చూసుకుంటూ నెక్స్ట్ ఇక్కడ పవిత్రమైన సరస్సు ఉంది. ఒక కొలను మానస్ సరోవర్ అని అంటారు. మరియు ఒక పాత అజయ్ మాతా మందిరం అనేది కూడా ఉంది. ఈ రెండు మందిరాలే చాలా పురాతనమైన మందిరాలు. దర్శనం చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ తప్పక చూస్తారు కదా. ఇలాంటి ఆదరణనే ఇస్తూ ఉంటారు కదా. వాయిజర్ వరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేస్తూ, మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ముఖ్యం. సో ఐ సైన్ ఆఫ్ ఫ్రమ్ వాయిజర్ వరా. గుడ్ బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. తప్పక చూడండి. బాయ్ బాయ్.